ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఇంట్లో మగాళ్ళు లేకపోతే ఎంత లోకుగా చూస్తారనేది నిన్న ఒక వీడియోలో పాపం ఒక ఆవిడ కుటుంబంలో జరిగిన విషయం చెప్పుకున్నాం. అయితే అలాంటిదే ఈరోజు రియల్ స్టోరీ ఖచ్చితంగా జరిగింది హైదరాబాద్లో. అయితే ఒక ఆవిడకి పాపం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయికి పాపం మూగ చెముడు. ఆ అమ్మాయికి పాపం ఏ పని చేయలేదు, ఏమీ చేయలేదు. ఇంకా అమ్మాయి ఉందంటే ఉందని అంతే. అలాగే చిన్నమ్మాయి పీజీ దాకా చదువుకుంది. ఒక క్యాబ్ డ్రైవర్ని ప్రేమించింది. పరిచయం అంటే 2017లో, అంటే 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు వాళ్ళు. ఇలాగే క్యాబ్ డ్రైవర్గా పిలుచుకుంటే ఒకరి నెంబర్లు ఒకళ్ళు ఇచ్చుకుని ఆ రకంగా పరిచయం పెరిగి, ఇంకా నువ్వంటే నాకు ఇష్టం, ఇంకా నువ్వు లేకపోతే నేను ఉండలేనని, ఇంక ఇలాంటివన్నీ జరిగి 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో తల్లికి చెప్పింది ఆ అమ్మాయి. తల్లి ఒప్పుకోలేదు. వద్దమ్మా, మనకు అసలే ఇంట్లో నాన్న కూడా లేరు, నువ్వు ఇలా చేసుకున్నావు అంటే మన బంధువులు అందరూ వదిలేస్తారు, అయినా డ్రైవర్ అని చెప్తున్నావు, నువ్వు బాగా చదువుకున్నావు, చక్కగా ఉద్యోగం చేసుకో, మన కుటుంబానికి ఎవరో చూసేవాళ్ళు కూడా లేరు, నువ్వే పెద్ద దిక్కులాగా ఉన్నావు ఇంటికని తల్లి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఆ అమ్మాయి వినకుండా వెళ్ళి డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. అటు అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా తల్లిదండ్రి ఒప్పుకోలేదు. సరే, ఇద్దరు వేరే కాపురం పెట్టుకున్నారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. అయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. 5 నెలలకే ఈ సినిమా అంతా సంవత్సరం లోపే జరిగిపోయింది. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ రాగానే మీ ఇంటికి వెళ్ళి ఉండు, ఇంక ఇక్కడ ఒక్కదానివి ఏం చేసుకుంటావు అని చెప్పేసి ఆ అమ్మాయికి పైగా బెడ్ రెస్ట్ అని చెప్పారంట. ఇంకా నువ్వు చేసుకోలేవు కదా అని చేసుకెళ్ళి పుట్టింట్లో వదిలేశాడు. పుట్టింట్లో వదిలేస్తే ఇంకా తల్లి ఏం చేస్తుంది చెప్పండి? కడుపుతో ఉన్న కూతుర్ని దగ్గర తీసుకుంటుంది, కానీ ఎన్ని కోపాలున్నా వదిలేదు కదా. పాపం వీళ్ళ పెళ్ళి ఇష్టం లేకపోయినా, కొన్ని రోజులు మాట్లాడకపోయినా కూడా ఇంకా కూతురు ఎవరూ లేరు కదా అన్నట్టు పాపం తల్లి దగ్గరికి తీసుకొని మాట్లాడింది. అలాగే అల్లుడు తీసుకొచ్చి కూతుర్ని పుట్టింట్లో వదిలేశాడు. ఇంకా వదిలేసిన తర్వాత పట్టించుకోవడం మానేశాడు. ఇంకా నువ్వు నాకు వద్దు అని అన్నట్టు ఏ విషయమూ పట్టించుకోడు. ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించడు, వచ్చిపోతూ వెళ్ళి చూడడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసి రమ్మని పిలిచినా కూడా వచ్చేవాడు కాదు. ఇంకా అవతల వాళ్ళ అత్తమామ చూస్తే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు, మా అబ్బాయి మీరు చూసుకోండి అని అన్నట్టు వాళ్ళు అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. ఇలా గడుస్తున్న క్రమంలో పాపం ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత కూడా ఆ పాపను చూడడానికి వాడు రాలే. తల్లి ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంకా అలా చూసింది. 5-6 నెలలు చూసింది. ఎంతకీ రావట్లేదు, పాపకేం కొనట్లేదు, పాపను చూడట్లేదు, అటు అత్తమామ రావట్లేదు, ఎవరూ రాకపోయేసరికి ఇంక ఈ అమ్మాయి అత్తగారు ఇంటికి బిడ్డను తీసుకుని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, నువ్వు మాకు రావద్దు, మీరిద్దరూ చూసుకోండి, మాకు సంబంధం లేదు, ఇది మా ఇల్లు అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. లేదు, నా భర్త ఇక్కడే ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, మీరు లోపలికి రానిచ్చేదాకా నేను గుమ్మంలోనే కూర్చుంటానని ఆ అమ్మాయి ఆ చంటి పాపను ఎత్తుకుని గుమ్మంలోనే కూర్చుంది. ఇంకా వాళ్ళు చూసి ఇంకా సరే గొడవ ఎక్కువ అవుతుంది, అల్లరి అవుతుంది ఎందుకని ఆ అమ్మాయిని లోపలికి రానిచ్చారు. ఇంకా లోపలికి రానిచ్చిన తర్వాత రకరకాలుగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. మీ అమ్మ వాళ్ళతో మాట్లాడొద్దు, మీ పుట్టింటికి వెళ్ళొద్దు, ఇంకా ఇంకా ఇలా రకరకాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మాకు చెప్పారా, చేశారా, అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేశారని ఇంకా పాతవి కొత్తవి అన్నీ ఇంకా రోజు అత్తగారు మామగారితో సతాయించడాలు, గొడవలు మొదలయ్యాయి. ఇంకా మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలవగానే అబ్బాయి తీసుకొచ్చి మళ్ళీ పుట్టింట్లో వదిలేశాడు. చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ అమ్మాయికి ఎంత నరకం చూపించారో. పీజీ చదువుకున్న అమ్మాయి ఒక క్యాబ్ డ్రైవర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితం చూసారా ఎంత నాశనం అయిపోయిందో. ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మధ్యన. ఒక రోజున ఫుల్గా తాగేసి వచ్చి ఇక అత్తగారింటి మీద దాడి చేశాడు. అత్తగారిని గాజు సీసాలతోని వాటితోనూ కొట్టేసి పాపం మెడ నరాలు, చేతి నరాలు కట్ అయిపోయి ఇప్పుడు ఆవిడ పరిస్థితి చావు బతుకుల్లో ఉంది. ఈ అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఈ అమ్మాయి పరిస్థితి కూడా హాస్పిటల్లో ఉంది. చూడండి ఎంత దారుణంగా ఉన్నారో. అంటే ఇంట్లో ఒక మగాడు సపోర్ట్ లేకపోయేసరికి, ఒక తండ్రి లేకపోయేసరికి ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆడుకోవాలో ఆ రకంగా ఆడుకుంటున్నారు. 5 సంవత్సరాలు ప్రేమించి చేసుకున్నవాడు ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు ఆ అమ్మాయి చెప్పండి? అన్నీ నువ్వే అనుకుని నమ్మి వచ్చింది కదా, ఎందుకు ఆ అమ్మాయిని ఆ రకంగా చేయాలి? ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఉంది, ఆ సర్జరీ చేయాలి వెంటనే, లేకపోతే ఆమె పరిస్థితి చాలా సీరియస్. ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా అంటే మేము చెప్పలేము, ముందు అర్జెంటుగా 6 లక్షలు కట్టండి, సర్జరీ చేయాలని డాక్టర్లు అడుగుతున్నారు. అక్కడ చూస్తే ఆ తల్లి బెడ్ పైన ఉంది, ఇక్కడ ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి కూడా ఒక హాస్పిటల్లో బెడ్ పైన ఉంది. చంటి పాప, అక్క ఏమో మోగామే చెమిటామే, ఆమె ఉన్న పాప ఆమెకేమీ తెలియదు. చూడండి, ఆ కుటుంబం మగదిక్కు లేకపోయేసరికి
పరిస్థితికి ఏ రకంగా అయిపోయిందో. ఇంకా మిగిలిన బంధువుల విషయానికి వస్తే అమ్మాయి ప్రేమించి పెళ్ళి ఎప్పుడైతే చేసుకుందో ఆ తల్లితో అప్పటి వరకు బాగానే మాట్లాడేవారు. ఆ తల్లి కూతుర్ని డెలివరీకి ఎప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేసిందో మొత్తం వీళ్ళ బంధువులందరూ కూడా ఆ కుటుంబాన్ని వెళ్ళేసినట్టు వదిలేశారంట. ఎవ్వరూ మాట్లాడరంట వాళ్ళ బంధువులు. ఈ అమ్మాయి చేసిన తప్పుకి ఆ కుటుంబానికి ఎవ్వరు కూడా అండగా అనేవాళ్ళు లేరు. చూసారా అండి, మా ఇంట్లో మగ మనిషి లేకపోయేసరికి కనీసం బంధువులన్నా ఉన్నారనుకుంటే ఆ బంధువులకు కూడా మనం నచ్చం, ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అంటే ఇంకా వాళ్ళకి నచ్చలేదు, మనకేం సంబంధం అన్నట్టు వాళ్ళు కూడా వదిలేశారు. యాడ్ చేయగానే భర్తను తీసుకువెళ్ళి రిమాండ్లో పెట్టారు. ఇప్పుడు ఆవిడకి ఆపరేషన్ చేయాలి, డబ్బులు కావాలని అత్తగారు వాళ్ళని అడుగుతుంటే మీరే చేయించండి, మరి మీ కొడుకే కదా ఇలా చేశాడని నన్ను అడుగుతుంటే మేము 1,00,000 రూపాయలు అయితే ఇవ్వగలము, అంతకంటే మేమైతే ఇవ్వలేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అత్తగారు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మనిషి భర్త చూస్తే జైల్లో ఉన్నాడు. ఏంటి ఆ పరిస్థితి చూడండి, ఆ కుటుంబం చూడండి ఎంత చిందరబందరగా అయిపోయిందో. ఎవరొచ్చి చూస్తారు చెప్పండి. చూడండి, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల కుటుంబాలు ఎంత చిందరబందర అయిపోతాయో చూసారా. అదే ఇంట్లో పెద్దవాళ్ళు చేసే సంబంధం కనుక అయ్యుంటే వాళ్ళు ఒక సపోర్ట్గా ఉండేవారు. ఏదైనా అల్లుడు చేసుంటే వెళ్ళి అడిగే అధికారం ఉంటుంది, అత్తమామనంతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఏంటి మీరు ఆ రోజు ఇష్టపడి చేసుకుని ఈవేళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అని అడిగే హక్కు ఉంటుంది. అదే కనుక ఇప్పుడు చూడండి, వాళ్ళు మా అబ్బాయి ఏం చేశాడో మాకేమీ తెలీదు, వీళ్ళిద్దరూ ఏం పడ్డారో మాకు అసలు ఏమీ తెలీదు, మాకు అసలు సంబంధమే లేదు, మా కొడుకు మీరు చూసుకోండి అని వాళ్ళు తప్పించుకుంటున్నారు. చూసారండి జీవితాలు ఎలా అయిపోయాయో. పీజీ చదువుకున్న అమ్మాయి ఒక డ్రైవర్ని ప్రేమించి ఏ రకంగా మోసపోయిందో చూసారా. ఈవేళ అమ్మాయి చెప్తా ఉంది, నాలాగా ఎవరూ మోసపోకండి, ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అసలు ఇవన్నీ పచ్చి మోసం. ఆ ప్రేమించుకున్నంత కాసేపే ఆ మోజు ఆ అట్రాక్షన్ అనేది ఉంటుంది. పెళ్ళైన తర్వాత అసలు అవి ఏమీ ఉండవు. మా అమ్మ నాతో చెప్పింది, నువ్వు చదువుకున్నావు అమ్మ, మంచి ఉద్యోగం చేసుకో, మన కుటుంబాన్ని పోషించేది నువ్వే అని చెప్పినా కూడా నేను వినకుండా వాడి మాటలు నమ్మి వెళ్ళిపోయాను. ఈ రోజున నన్ను తీసుకొచ్చి రోడ్డు మీద పడేశాడు. ఇప్పుడు మళ్ళీ నేను ఏదైనా చేసుకుని బతకాలి అని అంటే నాకు మళ్ళీ నా వెనకాల నా కూతురు కూడా ఉండిపోయింది. ఆ ఆడపిల్లను కూడా నేను పెంచాలి. చూడండి, ఎవరూ కూడా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, నాకు జరిగినట్టు ఎవరికి జరగద్దు అని ఆ అమ్మాయి పాపం మీడియాతో చెప్తా ఉంది. చూసారండి ఎంత దారుణంగా ఉన్నాయో పరిస్థితులు. అన్నిసార్లు చెప్పినా కూడా కొంతమందికి కోపాలు వచ్చేస్తాయి పిల్లలకి, అమ్మ ఇది తప్పు చేయకమ్మా అని అంటే వినరు. ఆ వయసులో ఆ పిల్లలు వినరు. కానీ ఏదైనా అనుభవించక కానీ తెలియదని అన్నట్టు ఈ రకంగా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు పాపం మా అమ్మాయి చక్కగా చదువుకొని కూడా వీడి చేతిలో బలైపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి పోషించేవాళ్ళు లేరు, ఒక పూట అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు, బంధువులు లేరు, ఎవరూ లేరు, ఇటు చేసుకున్నవాడు లేడు, కన్న తండ్రి లేరు. చూసారా, ఒక మగదిక్కు లేకపోయేసరికి ఆ సంసారం ఏ రకంగా అయిపోయిందో. ఈ ప్రేమ పెళ్ళిళ్ళని చేసుకుని మోసపోకండి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ మీద ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి, ఎంతమంది ఆడపిల్లలు ఏ రకంగా అయిపోతున్నారు, భర్త చేతిలో ఏ రకంగా బలవుతున్నారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆ అమ్మాయి చెప్తుంది, ఎప్పుడైనా సరే చక్కగా చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, సెటిల్ అవ్వండి, బాగా డబ్బు సంపాదించుకోండి, అంతేగాని భర్త మీద ఆధారపడడం కానీ, ఇలాగ ఎవడో ప్రేమిస్తున్నానంటే వాడు వెనకాల వెళ్ళిపోవడం కానీ, అలాగే ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళని బెదిరించి వెళ్ళడం కానీ, ఇలాంటివి ఎవరూ చేయొద్దని ఈ రోజున అమ్మాయి అందరికీ చెప్తోంది. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా సరే మనం చేసేది తప్ప ఒప్ప, ఇది ఈ కాసేపే, ఈ కొన్ని క్షణాలే ఈ ఆనందం ఉంటుంది, తర్వాత ఉండదు, వీళ్ళు మోసం చేస్తారు అని ఒకటి కొంచెం మైండ్లో మీరు పెట్టుకోండి. అది ఏ పెద్దవాళ్ళైనా పెళ్లి చేస్తారు కదా, ఒక వయసు వచ్చాక వాళ్ళు ఏం వదిలేయరు కదా. మరి ఎందుకు మీరు ఆరాటపడి ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని, వెనకాల తాడు బొంగరం లేని వాడిని పెళ్ళిళ్ళు చేసుకుని వాడి మోజు తీరిపోయిన తర్వాత వదిలించుకోవాలని చూస్తూ ఉంటారు. మొన్న చూసారా, వైజాగ్ అబ్బాయి కూడా ఈ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చేసరికి దీన్ని ఎలా వదిలించుకోవాలని శత విధాల ప్రయత్నాలు చేశాడు. చివరికి ఏమీ చేయలేక మొత్తానికి ఆ అమ్మాయినే చంపేశాడు. అది ఎంత బాధాకర విషయం అండి. అలా ఉంటారనమాట. మోజు తీరిపోయిన తర్వాత, అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ మనసంతా మళ్ళీ తల్లిదండ్రుల వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ప్రేమ వివాహాల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా ఇంట్లో మగదిక్కు లేరు అని అంటే ఎంత లోకుగా ఆట ఆడుకుంటారంటే చాలా దారుణంగా ఆట ఆడుకుంటారు. మా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో తండ్రి లేని పిల్లలు ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత మీ పైన ఉంటుంది. ఎవడో తాడు బొంగరం లేని వాడిని పెళ్లి చేసుకుని మీరు వెళ్ళిపోతే మీ తల్లి ఏమైపోతారు చెప్పండి, మీ అక్క చెల్లెల్లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. వాళ్ళకి అన్నం పెట్టేది మీరే కదా. ఆడపిల్లలైనందుకు ఒక కొడుకులాగా బాధ్యత తీసుకుని చూడాల్సింది మీరే కదా. మరి మీరు ఎవరినో చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇగో ఎన్ని రకాల గొడవలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి
ఆలోచించండి. కష్టపడి మిమ్మల్ని తల్లిదండ్రులు చదివిస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి కానీ, వాళ్ళు చెప్పిన మాట విని పెళ్లి చేసుకోవాలి కానీ, ఈ రకంగా మీరు చేసుకున్నారంటే ఇటు మీ జీవితము నాశనం అయిపోతుంది, అటు ఆ కుటుంబ భారాన్ని కూడా మీరు మొయ్యలేక ఇబ్బందులు పడతారు. పాపం ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంది, మా అమ్మని వెళ్ళి చూద్దామనంటే నేను కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నాను, మళ్ళీ చూసే దిక్కు కూడా లేరు, మాకు ఇంత అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరని ఆ అమ్మాయి బాధపడుతుంది. చూసారండి కొన్ని కుటుంబాలు జీవితాలు ఏ రకంగా మారిపోతాయో. ఈ పిల్లలు చేసిన తప్పుల వల్ల అందరూ ఏ రకంగా బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందో చూసారా. 10 మంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒకళ్ళో ఇద్దరు సంతోషంగా ఉంటారు, మిగిలిన వాళ్ళు అందరిళ్లలోనూ కూడా గొడవలే మిగులుతాయి. కాబట్టి ఆలోచించుకోండి. ఎవరో ఒక్కరు బాగున్నారని అందరి జీవితాలు బాగుంటాయని మాత్రం అనుకోవద్దు. మోసం చేసేవాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు దీన్ని వదిలించుకుందామని. అవసరం తీరిపోయాక వదిలేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈలోపు మీరిద్దరూ గొడవలు పడేలోపు ఈలోపు పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని ఏం చేయాలో అర్థం కాక ఆ పిల్లలు మళ్ళీ మీకు సంకటంగా మొదలవుతారు. అప్పుడు వీళ్ళని పెంచలేక చేసుకున్నవాడు వదిలేసి మీకు ఎంత భారం మీద పడుతుందని అంటే మీకు అసలు అర్థం కాదు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆడపిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు జోలికి వెళ్ళకండి. ఎవడో చెప్పిన మాటలు నమ్మి మీ జీవితాలను మాత్రం నాశనం చేసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.